ఆగస్టు 1 మాలల సింహగర్జన హైదరాబాదులో జరిగాక ఎంఆర్పిఎస్ నేతల నుండి ఒక ఉక్రోషపూరిత అసూయతో కూడిన ప్రెస్ మీట్ చేయటం జరిగింది. ఎందుకంత ఉక్రోషం నాకేం అర్థం కాలేదు. ఆ ఎంఆర్పిఎస్ నేత అంత ఆవేశపడిపోయి ఉక్రోషపడిపోయి చెప్పాల్సి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వివేక్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏంటో నాకేం అర్థం కాలేదు. మీకు సమాధానంగానే అక్కడ ఆ సభ జరిగింది, ఆ సింహగర్జన జరిగింది. ఏం సమాధానం అది? నాగర్ కర్నూలు ప్రాంతంలో మాలలు ఎవరూ లేరన్నారు. పోయిన నెలలో నాగర్ కర్నూలులో ఉద్యోగులు సహకారంతో అక్కడ ఒక సభ జరిగింది. లేరన్న మాలలు కొన్ని వేల మంది అక్కడ ఆ నాగర్ కర్నూలు నడిబొడ్డున సభ పెట్టి ఆ గర్జన వినిపించి చూయించారు. ఇంకా మీ మాదిగ నాయకులు అందరూ కూడా అన్ని సంఘాల వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? గత 30 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో మాలలు లేరు, 2% ఉన్నారు, మాకు 12% రిజర్వేషన్ కావాలని చెప్తా ఉన్నది వాస్తవమా కాదా? మరి అందుకు సమాధానంగా ఈ సభ మీరేమంటున్నారు? కొద్దిమంది మాలలు మాత్రమే వర్గీకరణని అంగీకరిస్తున్నారు, అది మాల నాయకులు కొంతమంది, మాలలు ఎవరు కూడా వీళ్ళు నాయకులు కాదు, మేమే నాయకులు, మా వాదనని అంగీకరిస్తున్నారని చెప్తున్నారు. నిన్న ప్రూవ్ అయిపోయింది కదా. ఆ కొద్ది మంది మాలలే అని లక్షల మంది అయితే మరి అసలు మొత్తం మాలలు బయటకు వస్తే మీ బతుకేంటి? మీ రాజకీయ మనుగడేంటి? నువ్వు మోడీతో మీటింగ్ పెట్టు, అంతకుముందు అనేక మంది ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టు. నీ గడిచిన 30 సంవత్సరాల సభలు కానీ సమావేశాలు కానీ కార్యక్రమాలు కానీ మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతోటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రి, అక్కడుండి ఆయా జిల్లాల్లోని అన్ని కులాల ఎమ్మెల్యేలు నీ వేదిక మీద ఉండి మాట్లాడి సపోర్ట్ చేశారు. అంతమంది ఉంటేనే నీకు ఆ జనం వచ్చారు. మరి నిన్న సింహగర్జనకి వివేక్ ఒక్కడు మిగతా మాల సంఘాలు కలిసి పెట్టిన సభ అది. మా బల నిరూపణ మేము లేరు అంటున్నారు కాబట్టి ఇదిగో మేము ఉన్నాం, ఇది ఎన్ని లక్షల మంది ఉన్నామని తేల్చి ఈ కబోదిగాళ్ళ మొత్తానికి, నీకే కాదు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి, నక్సలైట్ పార్టీలకి, కమ్యూనిస్ట్ పార్టీలకి కుహనా మేధావులు ఉన్నారు, అకాడమిక్ కెరీరిస్టులు, యూనివర్సిటీల్లో బ్రాహ్మణ బచ్చాలు, వాళ్ళందరికీ కూడా సిద్ధాంత వ్యాసాలు రాశారు కదా సామాజిక న్యాయం పేరుతోటి. సామాజిక న్యాయం అంటే కనీసం అవగాహన లేని ప్రొఫెసర్లు, చచ్చిపోయిన వాళ్ళు కానీ బతికిన వాళ్ళు కానీ మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ ముఖాన చెప్పుతో కొట్టి చెప్పినట్టు కోసం చెప్పేదానికోసమే ఈ సభ. నువ్వే చెప్తున్నావు కదా మాకు అన్ని కులాల మద్దతు ఉంది, అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది, మాకు సుప్రీంకోర్టు మద్దతు ఉంది, మాకు ప్రధానమంత్రి మద్దతు ఉంది అని వాగుతున్నావు కదా. మాకే మద్దతు లేదు, మాలలు ఒక్కళ్ళవే. మాలలు ఇప్పటికే చెప్తున్నాం, మాలలు ఒక్కళ్ళవే. 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో మీ కులాలన్నిటికీ ఒక పక్క, మేము ఒక పక్క, ఈ రాజకీయ పార్టీలు, కులాలు, మేధావులు, ప్రొఫెసర్లు, ఏపీసీఎల్సీలు, ఈపీసీఎల్సీలు, జనశక్తి, పీపుల్స్ వారు, మావోయిస్ట్ పార్టీలు, ప్రజాపంద, న్యూ డెమోక్రసీ, విరసం, అరసం, ఇట్లాంటి మొత్తం ఒక పక్క ఉంటే మాలలు ఒక పక్క ఉండి 30 సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. అసలు నీకేమో ఇది నిన్నటితో ప్రూవ్ అయిపోయింది. అది మాలల దమ్ము ఏంటో, ఐక్యత ఏంటో. మాల ప్రజలు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? అది కొద్దిమంది మాత్రమే, 10% మాలలే అక్కడ వచ్చారు, గుర్తుపెట్టుకో. మిగతా మాలలు మొత్తం రోడ్డు మీదకి వస్తే మీ బ్రతికేమైతే ఆలోచించుకోండి. మెజారిటీ ఉంటే మాకంటే 10 లక్షల మంది ఎక్కువ ఉన్నారు, లేదు 20 లక్షల మంది. ఏంటంట మీకంటే మేము మొత్తం ఆర్ఎస్ఎస్ని, బీజేపీని, బ్రాహ్మణవాదుల్ని ఎన్నో తరాలుగా వ్యతిరేకిస్తూ వస్తా ఉన్నాం. వాడి మీద యుద్ధం చేస్తూ ఉన్నాం, ఈ హైందవ మతోన్మాదుల మీద యుద్ధం చేస్తూ ఉన్నాం, సుప్రీంకోర్టులో ఉన్న ఈ తేనె పూసిన కత్తులు లాంటి జడ్జీల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం.
అది ఒక్క మాలల కోసం జరిగే పోరాటం కాదు. రిజర్వేషన్ల అంశంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది ఎస్సీ ప్రజల రాజ్యాంగ హక్కులు కాపాడే పోరాటం అది. ఏమంటావు? మాయావతిని మాదిగలు నమ్మకపోతే మాయావతి పార్టీ అటైందా? మీ మాదిగల నాయకత్వంలో నడిచే కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేశాడు? వాడుకొని మాలలను వాడుకొని మాదిగలను వాడుకొని డబ్బులు మాల ఆఫీసర్ల దగ్గర ఐఏఎస్ల దగ్గర దండుకొని సిగ్గు లేకుండా టీఆర్ఎస్లో చేరాడు పోయి. ఎక్కడ ఒక మాదిగాయనే ఉన్నాడు. మరి మాదిగలే కదా ఉంది, మాదిగల నాయకత్వంలోనే కదా ఉంది ఇక్కడ కూడా బీఎస్పీ పార్టీ. సరే, ఆంధ్ర తెలంగాణ మాదిగలు అసలు మద్దతు ఇవ్వలేదు. మీరు ఎప్పుడు మద్దతు ఇచ్చారు? నువ్వే రోజన్నా బీఎస్పీకి మద్దతు ఇచ్చావా? మా తారకము, సత్యమూర్తి, మా పద్మారావు, మేము, మా కార్యకర్తలు మద్దతు ఇచ్చారా? బీఎస్పీ ఉధృతంగా ఉన్న రోజుల్లో కూడా లక్షల మందితో ఇదే పెరాడ్ గ్రౌండ్లో కాంశీరామ్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా నువ్వెవడి కాళ్ళ దగ్గర ఉన్నావు? అప్పుడు కూడా నువ్వు బీఎస్పీకి మద్దతు ఇచ్చావా? లేదు. ఉత్తరాదిని బీఎస్పీ ఎందుకు పతనమైంది? అక్కడ మాదిగలు ఉన్నారా? చమర్లు, జాటవులు, రామదాసీలు వాళ్ళు ఉన్నారు, మాంగులు, మహర్లు, దుసాదులు, పశ్వాళ్ళు. మరి అక్కడ ఎందుకు దెబ్బతింది బీఎస్పీ? అంటే ఇదేదో నువ్వు మొత్తాన్ని పోగు చేసి ఈ చెత్త గ్యాంగ్ని, పనికిమాలిన గ్యాంగ్ని అంతా, ఈ లంపెన్ గ్యాంగ్ని, కొనా మేధావులే వీళ్ళందరూ ఉంటే మాకు భయం, వణికిపోతున్నావా? నీకు వణుకు పుట్టి వచ్చావు. వీళ్ళందరూ మా పక్క ఉన్నారు, వీళ్ళందరూ మా పక్క ఉన్నారు. ఉంటే ఏం చేస్తారు? కమ్మోళ్ళు, రెడ్లు, ముఖ్యమంత్రులు, మోడీ ఏం చేస్తారు? మీరు మాకు ఆ విధంగా బెదిరిస్తే శష్మ సమానులు. మీరు మాలల శష్మ సమానులు. అర్థం మీ ప్రొఫెసర్ని అడుగు పోయి. శష్మం అంటే ఏంటో పిచ్చోడా. ఇంకొక అంశం సామాజిక ఏం నష్టం, వివేక్ నష్టం జరగాలి. మీకేం జరిగింది? అక్కడ ఉన్న తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మాదిగలకి ఏం నష్టం జరిగింది అని అడుగుతున్నా నేను. చెప్పు. ఉద్యోగాల్లో మీ జనాభాని మించున్నారా, తక్కువ ఉన్నారా? ఉద్యోగాలు, చదువులో, విద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో మీరు తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా? మీ జనాభాకి తక్కువ ఉన్నారా? పంచాయతీ సర్పంచులు మీరు తక్కువ ఉన్నారా? జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరు తక్కువ ఉన్నారా? ఎమ్మెల్యేలు మీరు తక్కువ ఉన్నారా? మరి దేంట్లో తక్కువ ఉన్నారని మీకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన మీకు, వర్గీకరణ కావాలని చెప్తున్న మీకు, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మీ జనాభా ప్రకారం మీరు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పొందారా లేదా అవకాశాలు? తగ్గినాయా? తగ్గితే చెప్పు ఏ రంగంలో తగ్గిందో. మరి ఎవరి కోసం ఈ వర్గీకరణ? మీ వాటా మీకు దక్కకపోతే నువ్వు పోరాడావంటే అర్థం ఉంది. నీ వాటాని మించున్నావని 2009లో ఉషా మెహ్రా కమిషన్ చెప్పింది కదా 2 రాష్ట్రాల్లో. లేదు, చెప్పలేదా? లేదు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది కదా, ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కదా. మాదిగలు అయ్యో ఇక్కడ 60%, 70% ఉంటే వీళ్ళు 10-15%లోనూ 50% మాత్రమే అవకాశాలు అందుకున్నారు. మిగతా 20% మాదిగలు వెనకబడి ఉన్నారని చెప్పండి. ఆ నీతి ఉందా, నిజాయితీ ఉందా మీకు అసలు? ఆ నీతి నిజాయితీ అంటే మీకు తెలుసా? మరి చెప్పు. ఆ లెక్కలు అంత ప్రశ్నపెట్టి గంట వాగే వర్రేవు కదా, ఆ లెక్కలు లేవా? మీ జనాభా ఎంత? మీ ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు? మీరు విద్యాలయాలు ఎంతమంది ఉన్నారు? యూనివర్సిటీల్లో ఎంతమంది ఉన్నారు? పిహెచ్డీలు ఎంతమంది ఉన్నారు? హైదరాబాదులో లోన్లు పొందిన వాళ్ళు భూమి ఎంతమంది మాదిగలు పొందారు? మిగతా స్కీములు ఎంతమంది మాదిగలు పొందారు? ఆసుపత్రులు, సొంత ఆసుపత్రులు ఎంతమందికి ఉన్నాయి? ఎన్ఎస్ఎఫ్టీసీ లోన్లు ఎంతమంది తీసుకున్నారు? జోగిని వ్యవస్థ పేరుతోటి ఎంతమంది మీరు భూములు తీసుకున్నారు? వెల్ఫేర్ పథకాలు అందుకున్నారు? డప్పు కళాకారులని, చెప్పు కళాకారులని అనేక రకాల పేర్లతోటి మీరు తీసుకున్నారా లేదా? తీసుకుంటే ఎంతమంది తీసుకున్నారు? ఇంకెంతమందికి రావాలి చెప్పు. నువ్వు ఊరిగా కమ్మారెడ్డి, మోడీ, లేదు ఇంకా ఈయన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి గాళ్ళంతా పోగొయ్యి వాళ్ళందరూ ఒప్పుకున్నారంటే లెక్కలు చెప్పు. లెక్కలు చెప్పి నీకు అన్యాయం జరిగితే మాట్లాడు.
ఇప్పుడేమంటున్నారు మీరు? ప్లేట్ ఫిరాయించి మీ ప్రొఫెసర్లు నువ్వేం మాట్లాడుతున్నావు? మాకు కాదు 59 కులాలకు అన్యాయం జరుగుతుంది, వాటి కోసం మాట్లాడుతున్నామని వాగుతున్నారు వరుతు కదా. సరే, ఆ వాగుడైనా కరెక్టా మీది? తెలంగాణలో 2014 తర్వాత ఎన్ని కులాలు ఉన్నాయి? అసలు ఎన్ని కులాలు ఉన్నాయో తెలియని మీరు ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారా? చలవాదీలు, చమర్లు, మాల, మాదిగ 1956 షెడ్యూల్ కులాల లిస్టులో ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ 4 కులాలు కాకుండా తెలంగాణలో కేవలం 28 కులాలు ఉన్నాయి. 59 ఎక్కడ ఉన్నాయి? ఆ 4, 28 కలిపితే 32 షెడ్యూల్ కులాలు తప్ప అక్కడ ఇంకేం లేవే. 59 కులాలు ఉన్నాయా ఇప్పుడు తెలంగాణలో? 2014 తర్వాత స్టేట్ బైఫర్కేట్ అయ్యే తర్వాత ఈ కులాల్లో మాదిగలు, మాదిగలు, మాలలు, మాలసాలే, నెత్కాని, మాలదాసు, చెమరు, మోచి, ముచి ఈ కులాలని పక్కన పెడితే మిగతా కులాలు 28 కులాల 26 కులాల ప్రజల జనాభా ఎంత? అనాముఖ అనే కులం ఉంది తెలంగాణ, దాని జనాభా ఎంత? ఆర్యమాల ఉంది, అది మాల కులం. అనాముఖ కానీ, ఆర్యమాల కానీ, అరవమాల కానీ, అది ఎవరి కులం? మాలల కులం. వాటి జనాభా ఎంత తెలుసా నీకు? నీ ఉప కులాలు బేడ, బైండ్ల, బేగర, చంబారు, డక్కలు, దోరు, ఎల్లమాలవారు మావాళ్ళు, హొలిదాసరి మావాళ్ళు, కొలుపుల వాండ్లు, ఈ కులాలు మహరు, మాలదాసరి, మాల హన్నయ్య, మాల జంగం, మాల మస్తి, మాల సాలె, మాల సన్యాసి, మాంగు గరుడి, మన్నె, మస్తి, మెహతర్, మితలయల్వార్, సమగర, సింధోళ్ళు. ఇవి 28 కులాలు. ఈ 28 కులాల్లో నీకు మిగిలిన కులాలు చెమర్ని, మాదిగని, మెయిన్ ప్రధాన కులంగా ఉన్న వీళ్ళని తీసివేస్తే, ఈ మాల అనుబంధ కులాలని తీసివేస్తే నీ కులాలన్నీ 8 ఉన్నాయి అక్కడ. మాదిగ, చెమరు, మోచి పక్కతో పాటు ఇంకొక 8 కులాలు ఉన్నాయి మాదిగ అనుబంధ కులాలు. ఆ 8 అనుబంధ కులాల జనాభా ఎంత? ఆ 8 అనుబంధ కులాల జనాభా వాటాని, మాల 10 అనుబంధ కులాల వాటాని మొత్తం దిగమింగి పీకల దాకా మెక్కి తిని తేల్చి అరిగించుకోలేక పొరులాడతా, కొవ్వెక్కి కొట్లాడతా ఈరోజు మాట్లాడతారా? ఇది ఎక్కడ? నీకు అన్యాయం జరిగితే మాట్లాడు. ఈ మాదిగ కులాలను దోచుకున్న వాడెవడు? మాదిగ ఉపకులాలని చెప్పే ఉపకులాల జనాభా హక్కు దోచుకుంది ఎవడు? మీరు కాదా? వాళ్ళు ఉన్న దగ్గర కనీసం ఒక టికెట్ ఇచ్చారా? సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ ఇచ్చారా? రానిచ్చారా? మరి ఇంకెందుకు వర్గీకరణ? నీకు అన్యాయం జరిగితే ఓకే రా, డిబేట్కి రా. మాదిగల వాటా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ 0.0000% తగ్గినా మేము సిద్ధమే. ఏ ఒక్క వెంట్రుక వాసి తగ్గినా, వెంట్రుక వాసి మీ వాటా తగ్గిన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మేము సిద్ధం దేనికైనా. మొత్తం వర్గీకరణే కదా, అసలు మొత్తం రిజర్వేషన్లు మీకు ఇవ్వటానికి సిద్ధం. ఛాలెంజ్. ఈ వాగుడిగాళ్ళు అందరూ ఒర్రెగాళ్ళు, పాటలు రాసే వెధవలు, మాట్లాడే వెధవలు, సిద్ధాంతాలు చెప్పే వాళ్ళందరికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకేమీ నష్టం జరగకుండా మెక్కి తిని దొర్లాడుతా అరక్కింక మేము తిన్నామా, మేము మీ హక్కులు దోచుకున్నామని మాట్లాడతారా? మోడీని మేము పిలిపిలేము, నువ్వు అడుక్కొని పిలిపించావు. వచ్చింది బీజేపీ జనం. అది వర్గీకరణ. వివేకం రాజీనామా చేయమంటావు. ఎందుకు చేయాలి ఆయన? మీరు ఒక్కళ్ళు ఓట్లు వేసారా? మీరు ఓట్లు వేయకపోతే మేము వేస్తామా? మీ మాదిగ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మీ వార్డు సర్పంచులకి ఓడిపోవడానికి ఒక్కోటి చాలుగా. నువ్వెవడు అసలు? నువ్వే ఒక పార్టీ, మహాజన సోషలిస్ట్ ఫ్రంట్ అని ఒక పార్టీ పెట్టుకున్నావు. నీ బతికేంది అసలు? నీ పార్టీ బతికేంది?
నువ్వు ఉద్యమమా? నువ్వు ఎంఆర్పిఎస్ ఉద్యమమా? నువ్వు ఎంఆర్పిఎస్ ఉద్యమమా? నువ్వు నడిపింది. నువ్వు పార్టీ పెట్టుకొని అన్ని పార్టీల కాళ్ళకాడకు తిరిగి నువ్వేంటి మాట్లాడేది? వచ్చిన లక్షల మంది వర్గీకరణ వ్యతిరేకులే. అయితే వాళ్ళు అక్కడ బీజేపీ మాలోళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ మాలోళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ మాలోళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ మాలోళ్ళు ఉన్నారు, సిపిఐ సిపిఎంకు సంబంధించిన మాలలు ఉన్నారు, ప్రజా సంఘాల్లో పనిచేసే మాలలు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. అందరూ వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? అది వర్గీకరణ వ్యతిరేక సభ కాదే. మీరు మాలలు లేరు ఇక్కడ అనే దానికి సమాధానంగా జరిగిన సభ అది. రిజర్వేషన్లు కాపాడే సభ అది. చెయ్యి పార్లమెంట్లోనూ. నువ్వెందుకు అంగీకరించలే? 2004లో మేము కలిస్తే 2004లో 5గురు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని అంగీకరించలేదు అంటున్నావే. 2004లో జడ్జిమెంట్ వచ్చాక నువ్వెందుకు ఆలకాళ్ళు చుట్టూ తిరిగి బీజేపీకి నీ జాతిని తార్చడానికి బయలుదేరావు? నువ్వు ఉద్యమం చేసావా? అసలు కేసు నీదా కేసు? నువ్వు గెలిచావా సుప్రీంకోర్టులో? సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు అని అయితే నువ్వు మోడీని, అమిత్ షాని, మాజీ జస్టిస్ ఎన్వి రమణ గారిని వీళ్ళందరిని ఎందుకు కలిసా? కిషన్ రెడ్డిని ఎందుకు కలిసా? ఎందుకు ధన్యవాదాలు చెప్పా? వాళ్ళు పైరవి చేస్తే వచ్చిన జడ్జిమెంట్ అనేక. మరి 2004లో మేము గెలిచినప్పుడు ఏ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళి మేము ధన్యవాదాలు చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదే. అది రాజ్యాంగబద్ధంగా వచ్చిన తీర్పు కాబట్టి మేము అంగీకరించాము. నువ్వు కోర్టు అంటున్నావు, అప్పుడు ఎందుకు అంగీకరించాలి? అంగీకరించి నోరు మూసి కూర్చున్నారుగా, అప్పీల్కి ఎందుకు వెళ్ళా? 2011లో పంజాబ్ హైకోర్టులో వాళ్ళు వెళ్ళారు, దేవేందర్ సింగ్ వెళ్ళాడు, పంజాబ్ గవర్నమెంట్ వెళ్ళింది. వాళ్ళకి జడ్జిమెంట్ వస్తే నువ్వెందుకు ఎగురుతున్నావు? అక్కడ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు. రైట్, ఓకే, చేస్తే ఎట్లా చేయాలని చెప్పింది. ఎంపెరికల్ డేటా తీయమనలేదా? క్రీమీల పేరుతో పక్కన పెట్టమనలేదా? మీ మాదిగ ఉద్యోగులైనా వాళ్ళ పిల్లల జీవితాలని నాశనం చేస్తామంటే ఊరుకుంటారా? నిన్ను తరిమి కొడతారా? మాదిగ ఉద్యోగికైనా మాల ఉద్యోగికైనా వాళ్ళ బిడ్డలకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పే హక్కు లేదు. వాళ్ళ ఆస్తిలో మేము అనే చెప్పే హక్కు ఏమన్నా ఉంది. కానీ ఎందుకు? అసలు భారతదేశంలో ఎవరికి ఏ కులం వాడికి కూడా లేదు. రాజ్యాంగం ఆర్టికల్ 14 సమాన రక్షణ కల్పించింది. చట్టం ముందు అందరూ సమానులే. ఆడికి అమ్మాయినా కమ్మ పిల్లోడైనా, రెడ్డి అయినా రెడ్డి పిల్లోడైనా, మాదిగైనా మాదిగ పిల్లోడైనా, మాలైనా మాల పిల్లోడైనా, ఆడి ఉద్యోగైనా కాకపోయినా ప్రతి పౌరుడికి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి, పుట్టిన ప్రతి వాడికి సమాన రక్షణ, సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించబడి. మాదిగ పిల్లోడు, మాదిగ ఉద్యోగి పిల్లోడైతే రేపు ఆ పిల్లోడు పెళ్ళైన తర్వాత కుటుంబం ఏర్పడ్డాక వాడి పరిస్థితి ఏంటి? వాడి ఉద్యోగానికి అర్హుడు కాదా? క్రిమిలేయర్ పేరుతో తీసి పక్కన పడేస్తే రాజ్యాంగ ఆ వైలేషన్స్ మేము 14 వైలేషన్ జరిగింది, 15 జరిగింది, 16 జరుగుతుంది. ప్రత్యేకించి రిజర్వ్డ్ హక్కులున్న మా ఎస్సీ ఎస్టీలందరికీ అన్యాయం జరుగుతుందని మేము మాట్లాడుతున్నాం. మేము అప్పీల్కి వెళ్తున్నాం. మీరేం చేస్తా ఉన్నారు? వాటిని విచ్ఛిన్నం చేయటానికి. పోనీ నీకు ఇక్కడ ఏమన్నా అన్యాయం జరిగిందా? మీ మాదిగ సామాజిక వర్గానికి ఆంధ్ర తెలంగాణలో డేటా లబ్ధిదారులు తీసుకురా. నీ జనాభాకి మించి పొందారా లేదో తేలిపోద్ది కదా. కాబట్టి ఈ మేధావులందరూ, మాదిగ మేధావులు, ఎంఆర్పిఎస్ నాయకులారా, ఆలోచించండి, ఆలోచించుకోండి. మీ ప్రాపకం మాకు అవసరం లేదు, నీ ఓట్లు అవసరం లేదు. నువ్వు ఓట్లు అయిపోతే మేము వేస్తామంటే మీ వాళ్ళకి. మేము పెట్టలేవా మీటింగ్? ప్రధానమంత్రిని తెచ్చి మోడీని తెచ్చి పెట్టలేవా? మా వివేక్ పెట్టలేడా మోడీని తెచ్చి? మేము ప్రజాస్వామ్యం గురించి, మైనారిటీల గురించి, మానవత్వం గురించి, స్త్రీల హక్కుల గురించి, సమాజం గురించి, రాజ్యాంగ పీఠికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం గురించి, వివక్ష గురించి
మేము మాట్లాడకపోతే మేము మీకులాగా దుర్దోహులుగా మారి ఆర్ఎస్ఎస్ తొత్తులుగా మారితే మోడీ రాడా, మాకు అమిత్ షా రాడా, ఇదే కిషన్ రెడ్డి వచ్చి మా వేదిక మీద ఎగరడా, ఎగిరించలేమా? నీ మద్దతుదారులందరూ డ్యాన్సులు వేపేయమంటావా మా వేదికల మీద? కొద్దిగా సిగ్గు తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని మాట్లాడండి. నువ్వు డేటాతో రా, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే మరోసారి చెప్తావన్నా వాళ్ళు సష్మ సమానులు మాకు. ఈ భారతదేశంలో అంబేద్కర్ వాదులుగా, అనుచరులుగా మేము ఎవడి హక్కులు దోచుకోవాలా, ఎవడి వెలుగుని మేము తీసుకోలేదు, ఎవడి వాటా మేము తినలేదు, తినం, అది కక్కిన కూడురా నాయన. దాని జోలి మేమెందుకు వస్తాం? మీరు తిన్నారా? అక్కడ ఇక్కడ ఎవడి వాట ఎవడు తిన్నాడో తేలుస్తాం. ఇప్పుడు తేలుస్తాం. అది మీకు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం సింహగర్జన. గుర్తుపెట్టుకో, మీ జగ్జీవన్ రామ్ కంటే వివేక్ వెంకట స్వామి వెంకట కాక కొన్ని వందల రెట్లు గొప్పవాడు. గుర్తుపెట్టుకో, కొన్ని వందల రెట్లు గొప్ప ఆయన. మీ అంబేద్కర్ కాలిగోళ్ళు కాదు, వెంకటస్వామి కాలిగోడికి మీ జగ్జీవన్ రామ్ పనికి వస్తాడా లేదా ఆ కార్యక్రమాలను చూసి మీరు తెలుసుకోండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఎవడైనా కానీ శాస్త్రీయంగా మాట్లాడండి, సైంటిఫిక్గా మాట్లాడండి, వాస్తవాల ఆధారంగా మాట్లాడండి. అవాకులు చవాకులు పేలితే మీరు చేయగలిగేది ఏమీ లేదు. ఏమి చేయలేరు. కాళ్ళు పట్టుకోవటం తప్ప, ప్రాధేయపడటం తప్ప, పైరవీలు చేయటం తప్ప, ఒక మాఫియాగా ఏర్పడటం తప్ప మీరు ఈ దేశంలో, ఈ రెండు రాష్ట్రాల్లో మీరు చేయగలిగేది ఏమి లేదు. మాలల దమ్ము, మాలల సత్తి ఏ విధంగా ఆపుతామో, ఈ మీ కుట్రల్ని, కుతంత్రాలని, మీ నీచత్వాన్ని ఏ విధంగా బయట పెడతామో భవిష్యత్తులో తేలదు. మీ చేత అయింది. మీరు ఎంతవరకు వస్తారో అంతవరకు రండి. మీరు సై అంటే సై, డి అంటే డి, తేల్చుకుందామంటే తేల్చుకుందాం.